వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలులో జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ ప్రారంభించారు. కొత్త బస్టాండ్ నుంచి రాజ్విహార్ కుడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. గుండె వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు పాటించాలని సిఐ మన్సూరుద్దీన్ తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, నడక ప్రతిరోజు చేయాలని డాక్టర్లు సూచించారు. రాజ్విహార్ కుడలి వద్ద గుండె వ్యాధులకు సంబంధించి వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ రాఘవేంద్ర, జనరల్ మేనేజర్ నసరుద్దీన్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. One heart, one life, one heart, one life, one heart. What do we see? వాటి సందర్భంగా సో మన డాక్టర్ గారు చెప్పినట్టు కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో మనం అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిందే ప్రివెన్షన్ అండి. ఎందుకంటే రోగం వచ్చిన తర్వాత మందులు వాడుతూ కష్టపడడం కన్నా రోగం రాకుండా ఆపుకోవడమే ముఖ్యమైన పద్ధతి. ఈవెన్ డాక్టర్స్ గా మాకు కూడా బాధ్యత ఏంటంటే రోగం రాకుండా ప్రివెంట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న ఏంటి అంటే స్టేట్ ఏంటంటే చాలా మందికి వయస్సు సంబంధం లేకుండా 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 20 ఏళ్ళలో కూడా హార్ట్ అటాక్లు చూస్తున్నాం. సో వీటికి కారణము ఒకటి ఒత్తిడి, 2 అలవాట్లు. సో ఇప్పుడు గాంజా కానీ లేదా డ్రగ్స్ కానీ ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. వాటి వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి చిన్న వయసులో కూడా. హార్ట్ డిసీజెస్ లో చాలా చనిపోతున్నారు. హార్ట్ అటాక్ అంట ఎన్నో కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ అటాక్ బ్లాక్స్ అయిపోయి చనిపోతున్నారు. దీనికి మన బాడీలో ముఖ్యమైన పార్ట్ ఒకటి హార్ట్. నాకు తెలిసిన వరకు ఎప్పుడు నిద్రపోదు, హార్ట్ నిద్రపోదు. నిద్రపోవాలంటే మనం మనకు అందం అయిపోయినట్టు మనం ఎంత మనం అంతే. దీనికి అలాగే పెరుగుతున్న కలుషిత ఆహారం, కెమికల్స్ కలిషిత ఆహారాన్ని నివారిస్తూ మనము జంక్ ఫుడ్ ని, ఆయిల్ లో ఫ్రై చేసిన ఫుడ్స్ ని తక్కువ తింటూ, కూరగాయలు, పళ్ళు ఎక్కువగా తింటూ మన గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. వాటితో పాటు ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ మనకిచ్చిన సందేశం డోంట్ స్కిప్